అందుకే ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. అడుగడుగున సంతోషము కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. అడుగడుగున సంతోషము కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. లోకమే మమ్ము చూచి వణకుచున్నది, లోకమే మమ్ము చూచి వణకుచున్నది. ధన్యులము అందుకే ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి మేము బ్రతుకుచుంటిమి, నిరీక్షణ కలిగి మేము బ్రతుకుచుంటిమి. ధన్యులము అందుకే ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. యేసుని కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. అడుగడుగున సంతోషము కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. అడుగడుగున సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. లోకమే మమ్ము చూచి వణకుచున్నది, లోకమే మమ్ము చూచి వణకుచున్నది. ధన్యులము అందుకే ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకు కాదని, మరణమైన తరువాతే అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి మేము బ్రతుకుచుంటిమి, నిరీక్షణ కలిగి మేము బ్రతుకుచుంటిమి. ధన్యులము అందుకే ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. యేసుని కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. యేసుని కలిగినందున, యేసుని కలిగినందున ధన్యులమయ్యా మేము ఈ ధరలో, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్స్ లో నుంచి సిద్ధపడిన వారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు త్వరగా.
2:34 సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటలలో నేను తిరగినను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటలలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పగలంటదే పనైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. పగలెన్నదే పకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా
మంది పైబడిన అఖిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన అఖిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాదు కీడెమో నా కోటయే యేసే నాదు కీడెమో నా కోటయో యేసే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా హల్లెలూయా అందరం నోరు తెచ్చి గట్టిగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 మరి ఒకసారి హల్లెలూయా 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 సహోదరుల నుంచి సిద్ధపడిన వారు ఎవరైనా త్వరగా ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందుంచలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని
దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేని నిజము దీనిని నమ్ము అది గురి అందించలేని తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ అలల వలె కరిగిపోవు తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలల వలె కరిగిపోవు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. అందరము ధ్యానిస్తాం. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది భార్యా బిడ్డల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవు భార్యా బిడ్డల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనెయున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు
స్థిరము కాదు కరిగిపో శ్రీ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును శ్రీ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది ఎన్నాడెన్నడు ఎన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా అందరము మోకాళ్ళ మీదకి వచ్చి స్తోత్రం 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 హల్లెలూయా 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 గ్లోరీ స్తోత్రములు 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 పరిశుద్ధ ఆలయానికి వచ్చిన నువ్వు నేను మనమందరము భయముతో వణుకుతూ దేవుని సన్నిధిలో మన యొక్క క్రియలను జ్ఞాపకము చేసుకుంటూ పశ్చాత్తాపపడి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా గ్లోరీ గ్లోరీ స్తోత్రములు స్తోత్రములు స్తుతులు నాయనా స్తుతులు దేవా స్తుతులు దేవా స్తుతులు స్తోత్రములు నాయనా స్తోత్రములు 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 అద్భుతకరుడా ఆలోచనకర్త బలవంతుడమైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. సర్వాధికారివి సర్వశక్తి సంపన్నుడవు నాయనా సర్వభూతలమునకు మహారాజు అయిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తుతులయందు దేవుడు ఆసీనుడై ఉండి పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మన అందరితో మాట్లాడునట్టుగా ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ప్రార్థించు.
పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. జయము తండ్రి, 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 జయము తండ్రి. స్తోత్రం 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 తండ్రి. సహాయము చేయము దేవా, తండ్రి సహాయము చేయము దేవానికి స్తోత్రం, తండ్రి సహాయము చేయము దేవానికి స్తోత్రం దేవా. నీకే మహిమ, 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 నీకే మహిమ. వందనాలు 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 వందనాలు. తండ్రి క్షమించుము దేవా, తండ్రి క్షమించుము దేవా, తండ్రి క్షమించుము దేవా, తండ్రి క్షమించుము దేవానికి స్తోత్రం. నీ కృప దయచేయము దేవా, నీ కృప దయచేయము దేవా, నీ కృప దయచేయము దేవా, నీ కృప దయచేయము దేవా. మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం స్తోత్రం. జయము 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 జయము. స్తోత్రం 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 దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. మహాపరిశుద్ధ జీవన దేవ, జీవాత్మకి స్తోత్రం, పరిశుద్ధ నామానికి స్తోత్రం దేవ. గతించిన వారం మొదలుకొని ప్రభావ ఇంత మటుకు మొత్తం మాట్లాడే దానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం దేవ. మామూలుగా ఎంతగానో కాపాడుతుంది దానికి స్తోత్రం దేవ. నీకు లెక్కలేని స్తోత్రం ప్రభావ, నీకు ఏం తెచ్చుకోలేం ప్రభానికి స్తోత్రం దేవ. తను మేము పాపలేం దేవ, దుంబాగులేం ప్రభావ, మాలో ఏం మంచితనం లేదు ప్రభానికి స్తోత్రం ప్రభావ. నేను చూసేగల మాకు దయచేయం దేవానికి స్తోత్రం దేవ. ఏమైతే ఉట్టి ఊపిరి లాంటి వారం ప్రభానికి స్తోత్రం, గాలి వస్తే కొట్టుకుపోయి వారం ప్రభానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవ. తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా ప్రభావ, నీ మీద ఆధారపడకు దయచేయం దేవానికి స్తోత్రం ప్రభావ. అయ్యా నిన్ను కలిగి జీవించకు దయచేయం దేవానికి స్తోత్రం ప్రభా. నీలో జీవము ఉంది ప్రభా, నీలో శక్తి ఉంది ప్రభావానికి స్తోత్రం ప్రభా, నీలో మహిమ ఉంది ప్రభావానికి స్తోత్రం దేవా. అయ్యా నిన్ను కలిగి జీవించకు దయచేయము దేవానికి స్తోత్రం దేవా. మనుషుల మాట విడదాం ప్రభా, నీలో ప్రభు నీలో మాట సత్యం దేవానికి స్తోత్రం దేవా. తండ్రి ఇంత మట్టు ప్రభా మా మధ్యలో నడిపించిన దానికి స్తోత్రం ప్రభా. తండ్రి స్థుతుల మహిమ తెచ్చిన దానికి స్తోత్రం ప్రభా. తండ్రి పాటల మహిమ తెచ్చిన దానికి స్తోత్రం ప్రభానికి స్తోత్రం ప్రభా. ఇంకా రాని నడిపించిన దేవ ప్రభా, వాళ్ళు వస్తున్న ప్రభా, వాళ్ళు రాకుండా అడగించిన సాతాను అధికారం కుల్లగొట్టు దేవానికి స్తోత్రం ప్రభా. వీరే వారి మధ్యలో నడిపించి మీరు నాకు దయచేయం ప్రభా, స్తోత్రం ప్రభా. ప్రభా నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, స్తోత్రం ప్రభా. ఆయన కాదు ప్రభా, ఆయనలో ఉండి మీరు నడిపించి దయచేయం ప్రభా, స్తోత్రం ప్రభా. ఆయనలో నీ జీవం శక్తి దయచేయం ప్రభా, స్తోత్రం ప్రభా. తండ్రి మేము గుడికి ఎడమకు తొట్టి లేకుండా ప్రభానికి స్తోత్రం ప్రభా. అయ్యా నీ జీవం వల్ల ప్రభావ నీ మార్గం నడిపించుము దేవానికి స్తోత్రం ప్రభా. తండ్రి సాతాను వచ్చిన అభిమానం కూలిపోకుండా ప్రభానికి స్తోత్రం ప్రభా. నీ ఆత్మను కుమ్మరించుము దేవానికి స్తోత్రం ప్రభా. దృష్టి ప్రభా అనేక విధాలుగా స్తోత్రం ప్రభా. సాతాను వేసిన ప్రభా ప్రతి అడ్డు తొలగించుము దేవానికి స్తోత్రం ప్రభా. అయ్యా నిన్ను కలిగి జీవించక దయచేయం దేవానికి స్తోత్రం ప్రభా. ప్రభా చిన్న పిల్లలు జ్ఞాపకం చేసుకుని ప్రభావ, సండే స్కూల్ ప్రభావ పెద్దలందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభావ, ఇస్తున్న ప్రభావ. అయ్యా వింటున్న ప్రభావ నీ ఆలోచన నీకు రేమాల పుట్టించు ప్రభానికి ఇస్తున్న ప్రభావ. తన మా మనసు ప్రభావ అటు ఇటు ప్రభావ తొలగిపోకుండా ప్రభానికి ఇస్తున్న ప్రభావ. అయ్యా వినడాలు చల్లు ప్రభావ, గ్రహించ హృదయం దయచేయం ప్రభానికి ఇస్తున్న ప్రభావ. ప్రభావ మీరే అన్వేషణకు దయచేయం చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. 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 అందరము క్షేమంగా ఉండి దేవుని యొక్క మందిరానికి నడిచి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఈరోజు ఒక కూడికని దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని సన్నిధిలో మనమందరము ధ్యానపూర్వకంగా కూర్చున్నట్టుగా అయితే దేవుడు మాట్లాడే కొన్ని మాటలైనా కానీ మన హృదయాంతరంగంలో పనిచేస్తే మనం జీవం పొందుకున్న వారం అవుతాం. హల్లెలూయా. రండి, వాక్య ధ్యానం నిమిత్తం ఎజ్రా రాసిన గ్రంథము
ఎజ్రా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 3 నుంచి 9 వరకు చదువుకుందాం. 3 నుంచి 6 3 వచనాలు చదవండి, సరిపోతుంది. మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, నీ యొక్క మాటలు నాయన తని స్తోత్రం మీరు మాట్లాడుచుండగా మా చెవులని నాయన తని స్తోత్రములు, మా హృదయాన్ని నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అవును ప్రభువా, అడ్డగిస్తున్న శక్తుల్ని ప్రభువా మీరే తని స్తోత్రం పారదోలండి. ఎందుకంటే నాయన మీరు గద్దించగానే అవి పారిపోతాయి కాబట్టి, మనుషుల మేము గద్దిస్తే అవి పారిపోవు నాయన. నీ వాక్యము ద్వారా మీరు గద్దించినప్పుడు తని స్తోత్రం నిన్ను విడిచి వెళ్ళినట్టుగా మా సన్నిధిలో నుంచి కూడా ప్రభా ఈ మధ్యన ప్రభా తని స్తోత్రం ప్రతి బిడ్డను ప్రభా తని స్తోత్రం ఏ మాత్రము నాయన తని స్తోత్రం ఆటంకపరచకుండానట్లు మాటలు వినవారుగా మీరు తని స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, నిలబడ్డ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే అందరము అనేక మార్లు ఈ యొక్క మాటల గురించి మనం విన్నాము. ఎట్లా అంటే పడిపోయిన ప్రాకారములు కట్టడానికి వాళ్ళు వచ్చిన సందర్భం అయి ఉంటుంది ఇది. అప్పుడు ప్రవక్తలైన హగ్గాయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూద దేశమందు యెరూషలేమునందున ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, ఇక్కడ ఏం చేస్తారు అంటే దేవుని యొక్క నామాన్ని ఇజ్రా గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు? జకర్యాయి, యూద దేశమును ప్రవక్తలైన హగ్గాయి, ఇద్దో కుమారుడైన జకర్యాయి. ఇక్కడ చెప్తున్న మాటలు ఏందనంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రాకారాన్ని కడతా ఉన్నారో కడుతున్న సమయంలో వీళ్ళకు ఆటంకం కలుగుతూ ఉంది. ఆటంకము కలుగుతున్న సందర్భంగా వీరు ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆటంకిస్తున్న వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు ఆటంకిస్తున్న సమయంలో మీరు చేస్తున్న పని ఏంది అని అక్కడ అడుగుతూ ఉన్నారు. వీళ్ళు కడతా ఉన్నారు ప్రాకారంలోని, వారు అడుగుతూ ఉన్నారు ఏమనంటే, అంతటా నది యువతల అధికారి అయిన తత్తైనను శతర్భోజైనను వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారమును నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఇక్కడ వారు ఏం చేస్తా ఉన్నారు, వీరేమో ప్రాకారాలు కట్టడానికి తాకీదులు తీసుకొని చేసి వచ్చినట్టుగా మనం చూస్తాం. వచ్చి వీరి పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. పాడైపోయిన ప్రాకారాలని వీళ్ళు కడతా ఉన్నారు. కడుతున్న సమయంలో వీళ్ళ ప్లేస్ ఏమన్నా తీసుకున్నారా ఇక్కడ? పోనీ వీళ్ళ పొలాలలో కానీ లేకపోతే వీళ్ళ రాజ్యంలో వచ్చి ఏమన్నా వీళ్ళు కడుతున్నారా? వాస్తవానికి చూసినట్టుగా అయితే యెరూషలేము మొత్తం పాడుదిబ్బగా ఉన్నది. అప్పుడు పాడుదిబ్బగా ఉన్నదాన్ని వీళ్ళు వచ్చి కడతా ఉన్నారు. కడతా ఉన్న వీళ్ళని పక్క రాజ్యపోలు వచ్చి ఏం చేస్తారు, నది అవతల ఉన్న వాళ్ళు అంట, వాళ్ళు యువతల ఉన్న వాళ్ళు కాదు. ఈ ప్రాంతం మొత్తం పాడుదిబ్బగా ఉన్నది. ఇక్కడ నివాసులు ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు? అవతల నుంచి వచ్చి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. పోనీ వాడు వీనికి సంబంధించినోడా కాదు. కానీ కట్టబడుతున్న రాజ్యాన్ని చూసి ఓర్వలేనితనం కలిగిన వాళ్ళు
వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తున్నారనమాట. ఏమని? మీకు కట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారు? ఎట్లా కడుతున్నావు నువ్వు? ఇట్లే కనుక కడతావా? ఎట్లా కడతావో చూస్తాం అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమంటున్నారంటే మన ప్రజలు అంటే దేవుని ప్రజలైన వారు ఏమంటున్నారంటే ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు మేము వారితో చెబుతాము. ఎవరెవరు అక్కడ ఆ రాజ్యము నుంచి ఇక్కడ వచ్చినారు కట్టడానికి? ఎవరెవరు మనస్సు కలిగి దేవుని సన్నిధిని అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఆ యొక్క పాడైన స్థలమును కట్టడానికి ఎవరెవరైతే ప్రేరేపింపబడ్డారో వారందరూ వచ్చినాము అన్నట్టుగా వారి పేర్లతో సహా ఇక్కడ చెప్పబడుతున్నారు. చెప్పిన తర్వాత ఏమని అంటున్నంటే ఈ కట్టడము చేయించినమని పేర్లు మొదలని చెప్పుతిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేసు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రానికైతే వచ్చిర్రు, వాళ్ళు అడిగిర్రు ఎందుకు కడుతున్నారు, ఎవరు కట్టమన్నారు మీకు అని అంటే ఎవరెవరు వచ్చిర్రో ఎందుకు వచ్చారో ఎట్లా కడుతున్నామో వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మీరు పని మాన్పించండి, పని ఆపేయండి అని మాత్రం చెప్పలే. ఎందుకు అని అంటే వీళ్ళు యువతల పక్కన ఉన్నోళ్ళు, వాళ్ళు అవతల పక్కన ఉన్నోళ్ళు. నది అవతల నుంచి వచ్చి యువతల పెద్దరికం చేస్తున్నాను అనమాట. పని అయితే మాన్పియలేదు. అట్టేట చేస్తారో చూస్తాం మేము. మనకు అధికారం ఒక ఆయన ఉన్నాడు కదా. ఎందుకనంటే అప్పుడు సమస్త అక్కడ రాజ్యములన్నీ దర్యావేషు ఆధీనంలో ఉన్నాయి. ఆ కాలంలో మన దేశాన్ని కూడా పరిపాలించినట్టుగా ఉంటుంది. అక్కడ హిందూ దేశం కూడా ఆయన కాలంలో పరిపాలించండి. దర్యావేషు కాలంలో మన హిందూ దేశం కూడా అదే దాంట్లో ఉన్నది. అంటే ఆ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందనంటే మీరు ఎట్లా కడతారు అని చెప్పేసి అడిగి, సరే ఏం చేసిండు, దర్యావేషు మాకు అధికారం ఇచ్చిండు అని చెప్పేసి చెప్పగానే ఏనేం చేసిండు అంటే అధికారి దగ్గరికి వెళ్ళిండు, రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి మాట్లాడుతున్న మాటలు కొన్ని ఉంటాయి. నది యువతల అధికారి అయిన తత్తైనయును శతర్బోగ్నయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపర్సేకాయులను రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి అగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే దర్యావేషు దగ్గరికి వేసేసి ఏమంటారు అంటే ఒక లెటర్ రాసిర్రు. ఏమనంటే ఒక అధికారి దగ్గరికి పోయినప్పుడు మనం ఎట్లా నమస్కారం సారా అని మర్యాద ఇస్తామో అక్కడ కూడా వాళ్ళు రాజైన దర్యావేషుకు సకల క్షేమములు ప్రాప్తించునుగాక అన్నట్టు. అంటే సమస్త క్షేమములు కలిగిన వాడవై ఉండు అని చెప్పేసి క్షేమములు ముందు కోరిన తర్వాత అప్పుడు అంటున్నాను అనమాట, రాజైన తమకు తెలియవలసినది ఏమనగా అంటే నీకు తెలియదు కాబట్టి మేము తెలియపరుస్తున్నాము. ఏందనంటే వాళ్ళు పెద్ద దేవుని మందిరం కడుతుర్రు, ప్రాకారాలు కడుతుర్రు, పెద్ద పెద్ద మ్రానులతో కడుతుర్రు, పెద్ద పెద్ద రాళ్ళు పేరుస్తుర్రు. మరి ఈ విధంగా కడుతురు కదా, మరి వాళ్ళ పని ఎట్లా చేస్తున్నారు అంటే చాలా స్పీడ్గా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, లైసెన్స్ లేకుండా ఇల్లు కడితే అంటే ఒక మనకు ఏదైతే పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే మన పనులు ఎట్టుంటే కొన్ని చాలా పనులు మనం చూస్తూ ఉంటాం. రాత్రి కాలంలో ఏం చేస్తారంటే రాత్రిగా కట్టేసేసి తెల్లారేసరికి సున్నం వేసేస్తారు. ఇశ్రాయేలును కూడా ఎట్లా కడుతున్నారు అంటే యూదులు ఎట్లా కడుతున్నారు అంటే వాళ్ళు కూడా త్వరగా కడుతురు. చూసినట్టుగా అయితే పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద మ్రానులు, వాటితో పెద్ద పెద్ద దూలాలతో కడుతురు. కానీ వాళ్ళు ఎట్లా కడుతురంట, వాళ్ళు త్వరగా కట్టేస్తారు, పూర్తి చేస్తారు. మరి నీకేమన్నా తెలుసా లేదా రాజా అని అడుగుతా ఉన్నారు అనమాట. అప్పుడు రాజు ఏమంటుండంటే ఆ మాటకు రాజు అట్లాగే 12 నుంచి 17 వరకు చదువుతాం.
మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట, మా ప్రాబ్లం ఏంది, మాకు ఎట్లా ఎందుకు మేము కడుతున్నాం అంటే, మా పితరులు ఆకాశమందు దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరుకు మాకు అప్పచెప్పిండు, ఆ రాజ్యంలోకి అప్పచెప్పిండు కాబట్టి మేము అందరికి అక్కడ వెళ్ళిపోయినాం. మా మందిరం ఆల్రెడీగా కొల్ల పెట్టబడ్డది, సమస్తం అంతా తీసుకుపోయాడు, తన ధనాగారంలోనికి పెట్టేసేసిండు అని చెప్పేసి మాటలు చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఎందుకు చెప్తూ ఉంటారు అంటే, వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొనే వచ్చారు, కానీ తీసుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అడ్డగిస్తున్నప్పుడు అప్పుడు చెప్తున్నారు అనమాట, ఎందుకు మేము కడుతున్నాం అని అంటే, మేము ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారు, ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందని వాళ్ళు ఇక్కడ ఒప్పుకుంటారు. ఏందనంటే మా పితరులు ఆకాశమందలి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారంట. మరి ఇప్పుడు మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. వాళ్ళ దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి మా పితరులు పాపం చేసిన కారణాన్ని బట్టి పాడైపోయింది, దాన్ని కడుతున్నాము అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. విశ్వసిస్తున్న నీవు నేను మనమందరము అనేకులు ఈరోజు క్రైస్తవుడు అనబడిన వానికి దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు? హల్లెలూయా. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఆయన చూస్తున్న దేవుడై ఉంటున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. మనం ఇక్కడ వచ్చి కూర్చున్నామని అంటే ఎంతో ధన్యత మనకు అది. ఆయన కనుదృష్టిలో మనం ఇప్పుడు కనబడుతున్నాం, ఆయన లిఖించి పెడతా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో గడిపిన సమయము ఆయన లిఖించి పెడతా ఉన్నాడు. వచ్చిన వారందరూ ఒక దినం గడిపితే 1000 సంవత్సరాలతో సమానం అంటే కనీసం ఒక గంటనో 2 గంటలు గడిపితే దాన్ని క్యాల్కులేషన్ వేసుకుంటే మనం ఎన్నో దినాలు మనకు ఆయువును పొడిగించిన వారం అవుతాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కూడా అంటే మనం విశ్వసిస్తున్న దేవుడు కూడా ఆ పితరుల దేవుడే మన దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి పాడైపోయిన స్థలములని, పాడైపోయిన దేవుని మందిరాన్ని, పాడైపోయిన ప్రాకారాన్ని వారు ఏ విధంగా అయితే త్వరపడుతూ కడతా ఉన్నారో, భారమైన పనిని వారు ఎంత త్వరపడి కడతా ఉన్నారో, మన జీవితంలో కూడా అనేక సార్లు మనం చేస్తున్నది కూడా ఏమిటి? మనకైతే నూతన నిబంధన ప్రకారం చూస్తే దేవుడు ఏమని అంటాడంటే, నా కాడిని మీరు మోయండి, అది సులువుది అంటే తేలిక కదా, అది మోయండి అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకైతే భారమైన పనులు చేశారు, కానీ మనకైతే తేలికైన పని ఉన్నది అంటున్నాడు. మనం మోయవలసిన భారం చాలా తేలికనంట. మనకేమనిపిస్తుంది అని అంటే చాలా భారమైన పని అని అనిపిస్తుంది. అనేక సందర్భాల్లో మనము అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే ఈ పని మనం మోయాలనంటే మొదటిగా దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. హల్లెలూయా. అక్కడ చూసినట్టుగా అయితే దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కట్టడానికి పూనుకున్నప్పుడు మొట్టమొదట దేవుడు వారికి ప్రేరేపణ కలిగించిండు. అదే సందర్భంగా చూసినట్టుగా అయితే ఈ మాటలు కూడా ఎత్తైన స్థలములో నిలబడి ఆయన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ ఆయన చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటూ వాళ్ళు ప్రేరేపింపబడి దేవుని సన్నిధిలో ఎంతగానో త్వరపడుతూ వాళ్ళు భారమైన పని కూడా తేలికగా చేస్తూ ఉన్నారు. త్వరగా ముగిస్తున్నారు. ఆయన ఆ రోజు కూడా ఉన్నాడు, ఈ రోజు కూడా ఉన్నాడు, నిన్న ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు. అంటే ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. అంటే ఆయన యుగములో ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాడు.
వాళ్ళకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. కానీ ఒకటి కొదువగా ఏముంటుందంటే, దేవుని సన్నిధిలో మనకున్న సమస్య గురించి మనం ప్రార్థన చేయం. మన సంఘంలో ఉన్న సమస్యల గురించి మనం ప్రార్థన చేయం. మన సంఘంలో ఏదైతే కొదువగా ఉన్నదో దాని గురించి మనం ప్రార్థన చేయం. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయం. సరే, ఇంటికాడ ఉన్నప్పుడు మనం చేస్తామేమో, ఇంటికాడ ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అన్ని విషయాలతో పాటు దాన్ని కూడా ఒక మాటగా మనం ఫ్లోలో చెప్పేస్తాం. నీ విషయాలు, లోక విషయాలు, నీకు కావలసిన విషయాలు, అదే సందర్భంగా సంఘ విషయాలు అన్నీ ఏం చేస్తావు? కలిపేసి కలగూర గంప కూర చేస్తావు. ఎప్పుడైతే దేవుని వాక్యం మాట్లాడుతుంటుందో సాతాను కూడా అప్పుడే చెవులు మోస్తూ ఉంటుంది. ఏ మాట నీకు తగలాల్సి ఉందో ఆ తగిలే మాట నీకు తగలకుండా నీకు మూసేస్తుంది. ఏ మాట నువ్వు విని ప్రేరేపణ పొందాలనుకుంటావో ఆ మాట నీకు కలగకుండా, నీకు తగలకుండా అది నీ రెండు చెవులు మూసేస్తుంది. నీకు జోలపాట పడుతుంది. ఎందుకు అని అంటే, నువ్వు మెలకువగా ఉంటే నువ్వు త్వరగా పని చేస్తావు. నువ్వు సిద్ధపడిన వాడిగా ఉంటే నువ్వు త్వరగా ఆ యొక్క పని చేస్తావు. అంటే దేవుని యొక్క పని చేస్తావు. ఆ పని చేయొద్దానంటే నేనేం చేయాలి? ఆ మాట వినకుండా నిన్ను పడుకోబెట్టాలి. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే, మా పితరుడు అయిన మా దేవుడు ఈ విధంగా చేసిండు కాబట్టి మేము చేస్తూ ఉన్నాం అన్నాడు. కాబట్టి అదే మాట చూసినట్టుగా అయితే 13వ వచనం చదువుదాం. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ రాజుకు ప్రేరేపించబడి ఆయన ఆజ్ఞ ఇచ్చిండు. పాడైపోయిన స్థలం గురించి మనం చూస్తాం కదా. నెహెమ్యా గారు కూడా ఆయన స్థలమును చూసి, ఆ యొక్క పట్టణాన్ని చూసి తను ఏడుస్తూ తన ముఖాన్ని వికారం చేసుకునేది ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడిన తర్వాత సెలవిచ్చిండు అనమాట. నీకు ఏమేమి కావాలనో తీసుకెళ్ళు, నీ తాకీదులు నేను ఇస్తా అని చెప్పేసి కావలసిన ధనాగారము సమస్తము సమకూర్చి పంపించిండు అనమాట. పంపించినప్పుడు ఆయన చేస్తున్న పని ఇక్కడ చూసినట్టుగా అయితే, అప్పుడు తాను అధికారిగా చేసిన షెస్సెజరు అను అతనిని అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయంకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఎవరైతే ఇది కట్టొద్దు అని చెప్పేసి తాకీదులు తీసుకొని ఆయన దగ్గరికి పోయారో, రాజు దగ్గరికి పోయారో, రాజే ఉల్టా వీళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏదైతే నెబుకద్నెజర్ గారు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టిండో, అక్కడ నుంచి దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చి పెట్టిండో దేవుని వస్తువులు, అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ పెట్టుండి, అది యెరూషలేము మందిరంలో పెట్టండి. ఈ సామాన్లన్నీ తీసుకుపోండి, ఈ సామాన్లు ఇక్కడ ఉండొద్దు, ఇవి పరిశుద్ధమైనవి అని చెప్తా ఉన్నాడు అక్కడ. ఇవన్నీ తీసుకుపోయేసేసి దేవుని మందిరంలో పెట్టండి, అది కట్టించండి, బహుగా కట్టించండి. కట్టించిన తర్వాత మీరు ఏం చేయండి అని అంటే, చూసినట్టుగా అయితే, కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో నుండి వెదికించి యెరూషలేములో నుండి దేవాలయం మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెను. లేదు అది తెలుసుకొని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చిన ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియగోరుచున్నాము అని అంటున్నాను. అవన్నీ ఎక్కడున్నాయి? అవి దేవుని యొక్క సామాన్లు ఎక్కడున్నాయి? బబులోను ధనాగారంలో ఉన్నాయంట. అవన్నీ తీసుకుపోయేసేసి ఆ చెత్తలో పడేసిరాడ. ఇక్కడుంటేనేమో అవి ఉపకరణములు, అవి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ఉపకరణములు. వాటిని తాకాలనంటేనే ఒక పరిశుద్ధత కలిగి ఒక యాజకత్వం చేసేవాడు మాత్రమే దాన్ని చేయాలి. నిష్ట కలిగిన వాడు మాత్రమే
దాన్ని పట్టుకోనాలి, దాన్ని ముట్టుకోనాలి. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే అది ఎక్కడ పడ్డది? తీసుకుపోయేసేసి ధనాగారంలో చెత్తలో పడేసారు. అంటే చెత్త అంటే అన్ని వస్తువులతో సహా దాన్ని కూడా పడేసారు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుని మందిరములో ప్రతిష్ఠించమని ఏదైతే రాజు చెప్తా ఉన్నాడో, మన యొక్క జీవితంలో కూడా మనం అనేక మార్లు చేసిన పాపమును బట్టి, చేసిన క్రియల్ని బట్టి, మనం నడిచిన నడవడికను బట్టి మన అంతరంగములో, మన దేవాలయంలో ఏవైతే పాడైపోయినాయో, ఏవైతే దొంగిలించబడ్డాయో, ఎక్కడైతే పడేయబడ్డాయో, అంటే నీ దగ్గర నుంచి దోచుకొని పోయేసేసి ఎక్కడనో పడేసిండు. నీ యొక్క విశ్వాసం, నీ యొక్క మంచితనం, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క ఆశ, ఇవన్నీ ఏం చేసిండు? దొంగిలించేసాడు సాతాను. ఎందుకు? దేవుడైన నీ తండ్రికి నీవు వ్యతిరేకముగా పాపము చేయగానే నీ లోపల ఉన్న సమస్తము దొంగిలించబడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది ఏమన్నా? అర్థమైందా? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమైతేనే చెప్పండి. లేదనంటే ఇంకా కంక్లూజన్ ఇస్తా, దాన్ని ఇంకా అవసరం వస్తే ఇంకా క్లియర్ చేస్తా. కాకపోతే ఇంకో గంట కూర్చొని పెడతా. స్తోత్రం. ఎందుకనంటే మనం వాక్యం చెప్తున్నాము అని అంటే ఇది ఏదో మా కొరకు దీన్ని చూపెట్టుకోవడానికో లేకపోతే ఇతరులకు చూపెట్టుకోవడానికో ఇక్కడ నిలబడరు, నేనైనా ఇంకొకరైనా. కానీ ఏందనంటే మేము దాని గురించి ఒక 2-3 గంటలు 4-5 గంటలు కష్టపడి ఒక వాక్యాన్ని మనం సిద్ధపరచుకొనేసేసి దాన్ని తీసుకొనేసి వస్తే ఇక్కడికి రాగానే ఏమైపోతానంటే చెప్తారులే, చేస్తారులే, ఇలాంటి నిరీక్షణ లేకుండా నువ్వు ఎప్పుడైతే ఇక్కడ వినాలి దేవుని సన్నిధి అని చెప్పేసి మెలకువగా ఉంటే నీది ఎప్పుడు దొంగిలించబడదు. కానీ నిర్లక్ష్యము కలిగి దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్టుగా అయితే ఆ నిర్లక్ష్యము క్షణమాత్రము నిర్లక్ష్యం వచ్చిందనంటే నీ దగ్గర నుంచి దోచుకోవాల్సినవి అన్నీ దోచుకుంటాడు. దొంగ ఎట్లా దోచుకుంటాడు? జేబు కొట్టేటోడు ఎట్లా కొడతాడు? నీకు చెప్పి కొడతాడా? గంటలు గంటలు వెయిట్ చేస్తాడా నీకు జేబు కొట్టడానికి? ఒక బస్సు ఎక్కుతున్నావు, క్షణాలే. ఒక బస్సు ఎక్కుతుంటే కొన్ని క్షణాల లోపలనే ఎక్కేస్తాం మనం. సంథింగ్ ఒక 2 క్షణాల లోపల, క్షణం లోపల నువ్వు కాలు పెట్టేసి వెళ్ళిపోతావు. కానీ ఆ కొన్ని క్షణాలు, ఆపిన కొన్ని క్షణాల లోపలనే వాడు ఎంతమంది కట్ చేయాలో అంతమంది కట్ చేస్తాడు కదా. ఇప్పుడు లోక సంబంధంగానే వాడు అంత ఫాస్ట్గా చేయి ఉంటే మరి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న ఆ దూతకు ఎంత ఎంత ఇది ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి. అది మామూలుదా? అది తక్కువగా అంచనా వేస్తున్నామా? హల్లెలూయా. అది దూతలలో ప్రధాన దూత. అది భూమి మీదకి రాకముందు దూతలలో ప్రధాన దూత. ఆ దూత దేవుని సన్నిధిలో నిత్యం, అది కూడా శరవపులతో కెరూబులతో కలిసి దేవుని మహిమపరిచిన దూత. అది దానికి సర్వ అధికారం ఇవ్వబడ్డది. ప్రతి దూతకి ఎంత ఉన్నదో ప్రతి అధికారం దానికి ఇవ్వబడ్డది. దాని గురించి మనం చదువుతుంటే గొప్ప విషయాలు కనబడతాయి. ఎందుకనంటే దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన 1 వారం రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క కలభావం ఏంది మరి అసలు చెప్పిండు కానీ మరి నాకు తెలియట్లేదు అని చెప్పేసి దేవుని యొద్ద అది ఆయన ప్రార్థిస్తుంటే ఏం విషయం బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే అది ఎప్పుడైతే గాబ్రియేల్ గారు వస్తున్నారో, ఈయన్నేమో సాధు జంతువు లాంటి మనిషి. గాబ్రియేల్ గారు ఎవరు? ఆయన ఖాళీ వార్తాహరుడు. అంటే ఒక మాటను చెప్తే తీసుకొచ్చేసి ఆ మాటను చెప్పిపోతాడు అంతే. ఆయన యుద్ధం చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఆ యొక్క రాజ్యం యొక్క శక్తి ఏమైపోయింది? ఆయన
ఆయనను అడ్డగిస్తూ ఉంది, కొట్లాడుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క రాజ్యము, అంటే ఆ రాజ్యము అది మేఘమండలంలో ఉన్న రాజ్యం ఏది? సాతాను. కాబట్టి తను అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అడ్డగిస్తూ ఉన్నాడు. అడ్డగిచ్చిన కారణాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది? వారం రోజులైంది, న్యూస్ ఏం రాలేదు. ఆయన బహుగా ప్రార్థిస్తున్నాడు. తర్వాత ఇంకా నాకు న్యూస్ రాలేదని చెప్పేసి ఈయన ప్రార్థిస్తున్న ప్రార్థన అక్కడ దేవుని సన్నిధికి వినబడతా ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వినబడుతున్నప్పుడు, అరే ఏంది, గాబ్రియేల్ గారిని పంపించేశాను, ఇంకా ఇంతవరకు రాలేదు ఏందా అని చెప్పేసి ఆయన చూస్తుంటే అక్కడ ఆయన అడ్డగిస్తూ పోరాటం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇక ఆయనతోటి కాదు, అయ్యగారు మికాయల్ గారు కొంచెం మీరు వెళ్ళండి, ఆయన సంగతి ఏదో జర చూసుకోరాపండి అన్నట్టు. హల్లెలూయా. అంటే పోరాటం చేసేవారు పోరాటం చేయడానికి పంపించబడతారు. వార్త చెప్పేవాళ్ళు వార్త మాత్రమే చెప్పగలుగుతారు. కానీ పోరాటం చేయాలనంటే కూడా ఏదో ఉత్తగా పోరాడుతుంటే నడవదు. నీవు కూడా పోరాట వీరుడివై ఉండాలి, యుద్ధతంత్రములు నేర్చిన వాడివై ఉండాలి, వివేకము కలిగిన వాడివై ఉండాలి. ఏమాత్రం అవివేకిగా ఉన్నా నిన్ను క్షణమాత్రంలో ఓడించేస్తాడు. తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు, అంటే లోక సంబంధంగా ఎవరైనా నీకు ఎదురైనప్పుడు నువ్వు చెప్పలేకపోతావు, నీళ్ళు నమ్ములుతావు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దానికి నిన్ను అక్కడనే ఈడ్చుకపోతాడు. హల్లెలూయా. అంటే నువ్వు చేసే పని ఏదైనా ఉన్నదానంటే కరెక్ట్గా చేయాలని చెప్తా ఉన్నా నేను. ఇక్కడనేమో అడ్డగిస్తున్నారు. కానీ ఈ అడ్డగించబడిన తర్వాత మనము చూస్తే 6వ అధ్యాయము దాని 6 నుంచి 8 2 వచనాలు చదువుదాం. కావున రాజైన దర్యావేషు ఇలాగు సెలవిచ్చెను, నది అవతల అధికారి అయిన తత్తైనై అను నీవును, షెదర్బోజ్నయి అను నీవును, నది అవతల మీతో కూడానున్న అపెర్సకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అడ్డగించబడుతున్న దాన్ని ఇంతగా అడ్డగించబడుతున్న దాన్ని ఎవరైతే అక్కడ లెటర్ తీసుకుపోయేసేసి అడుగుతూ ఉన్నారో వారికి ఉల్టా సమాధానం వస్తుంది. ఇక్కడ అరే అట్లా చేస్తురా, ఇట్లా చేస్తురా అని చెప్పేసి అనట్లేదు. అక్కడ ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఫిర్యాదు తీసుకుపోయారో, ఫిర్యాదు చేసిన వారికి మీరు వెళ్ళి నది అవతల ఉన్న వారిని నువ్వు పలానా మీరందరూ కలిసి ఏం చేయాలి? వాళ్ళకి ఏదైతే అవసరతలు ఉన్నాయో అవసరతలు కూడా మీరే తీర్చాలి. నా ధనాగారములోనికి ఏదైతే ధనం వస్తుందో, నాకు కప్పం ఏదైతే వస్తుందో ఆ కప్పములో ఏదైతే ఉన్నదో ఆ కప్పము కూడా తీసుకుపోయేసేసి వాళ్ళకి ఇచ్చి త్వరగా పూర్తి చేయాలి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మన జీవితంలో కూడా మనము కట్టాలి అనే ఉద్దేశము కలిగి కడుతున్నాము, కానీ అనేకమైన ఆటంకాలు వస్తాయి. అనేకమైన ఆటంకాలు వస్తున్నప్పుడు నీవు కృంగిపోతున్నావా, నిలబడి కడుతున్నావా, నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అనేక మార్లు సాతాను చేత, లోక సంబంధమైన విషయాల చేత మనము కొట్టబడుతున్నప్పుడు, ఈడవబడుతున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తుంటావో అప్పుడు నిన్ను బట్టి వెనకకు లాగుతున్నప్పుడు ఎందుకు లేరా బాబు నాకు అని చెప్పేసి వదిలేయకుండా, మన దేవుడు గొప్పవాడు, నాకు అధికారం ఇచ్చినవాడు
గొప్పవాడు అని ఆయన యందు నిరీక్షయించి నీవు ఎప్పుడైతే గోజాడతావో, ఆ పని నిమిత్తము నువ్వు ఎప్పుడైతే గోజాడతావో ఆ పని సంపూర్తి అయ్యేంత వరకు దేవుడు నీ చెయ్యి విడవడు. హల్లెలూయా. నీవేదైతే చెయ్య తలపెట్టినవో ఆ పని నిమిత్తము నీవు ఎప్పుడైనా ఒకసారి రెండుసార్లు నువ్వు ప్రార్థన చేసావు, వదిలేసావు, ప్రార్థన చేసావు, వదిలేసావు, అది కాలేదు కదా అని చెప్పేసి ఇంకెందుకులే ప్రార్థన చేయడం, ఇస్తనే లేడు అని చెప్పేసి నువ్వు వదిలేసినావా, నీకెన్నడూ నువ్వు పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే మాటి మాటికి నువ్వు అదే విషయాన్ని నువ్వు దేవుని ఎదుట గుర్తు చేస్తూ నువ్వు ప్రార్థనలో దాన్ని మాటికి నువ్వు చెప్తా ఉన్నావు అనుకో, దేవుడు ఆయన అన్యాయస్తుడా? మాటికి అన్యాయం చేస్తాడా? ఆయన అన్యాయం చేయడానికి మనలాంటి మనిషా? ఆయన న్యాయాధిపతి అయిన. హల్లెలూయా. ఆయన న్యాయం ఎట్లుంటుందని అంటే ఆయన కోపగిస్తాడు కానీ వాణ్ణి చంపివేయడు. తిరిగి మరలా వాణ్ణి ఆదరించి ఎత్తుకుంటానంట. అనేక మార్లు మనం చదువుతూ ఉంటాం, ఆయన కోపిస్తాడు కానీ తప్ప ఆయన పూర్తిగా నాశనం చేయడు. ఇశ్రాయేలు విషయంలో అనేక మార్లు మనం చూస్తాం. అక్కడ ఎన్నోసార్లు పడిపోయినప్పుడు వాళ్ళు పడిపోయి చెరసాలలోకి వెళ్ళినప్పుడు తిరిగి మరలా రప్పించినప్పుడు మాట్లాడతాడు ఏందనంటే, మిమ్మల్ని రక్షించింది ఎందుకోసం అని అంటే, నేను పితరుడైన అబ్రహాము జ్ఞాపకం చేసుకున్న చూడు, దాన్ని బట్టి ఏదో మీరు సంకలు గుద్దుకోకుండి మాది మేము రక్షించబడి చెరసాలలోంచి విడిపించబడి 370 సంవత్సరాలు మేము చెరసాలలో ఉండి మళ్ళీ తిరిగి మరలా యెరూషలేముకు వచ్చినామని చెప్పేసి మీరు విర్రవీడకుంటారా నాయనా, నా వాత్సల్యత మీ పైన చూపెట్టి నేను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని నడిపించింది నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఆయన విడిపించింది, చెరలోనికి పంపించింది ఆయననే, తిరిగి మరలా విడిపించింది ఆయననే. మన జీవితంలో కూడా చెరలాంటి జీవితం, ఎన్నోసార్లు చెరలాంటి పరిస్థితి మనకంతా చుట్టుకొనేసేసి మనకు బంధించేసి బానిసత్వములు, అంటే ఈ లోక సంబంధమైన బానిసత్వములు అది బంధించేసి అది ముట్టడి వేసి అది కట్టిపెట్టిన, కానీ ఒకరోజు నీకు విడుదల ఉన్నది. హల్లెలూయా. నీకు విడుదల ఉన్నది. కానీ ఆ విడుదల ఎప్పుడు దొరుకుతుంది అని అంటే నీవు కన్నీళ్లు విడిస్తే దొరుకుతుంది. నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు మాటికి నువ్వు శోధిస్తే దొరుకుతుంది. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నప్పుడు దొరుకుతుంది. నీ కన్నీళ్ళు నువ్వు ఏదైతే స్తుతిస్తుంటావో, నువ్వేదైతే ప్రార్థిస్తుంటావో ఆకాశమందున దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు. వీని సహనముని ఎంతవరకు వీని సహనం ఉన్నది, ఈ సహోదరి సహనం ఉన్నది, నా బిడ్డ ఎంత సహనం కలిగి దేవుని సన్నిధి అంటే నా సన్నిధిలో గోజాడుతుంది, ఎంతగా నన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పేసి ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో ఆయనకు తెలుసు. నీ లోపల ఎంత విశ్వాసం ఉన్నదో ఆయనకు తెలుసు. నీ లోపల ఎంత ఏమంటారు దాన్ని పట్టుదల ఉన్నదో ఆయనకు తెలుసు. నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేయగానే నువ్వు నిద్రపోతావని కూడా తెలుసు ఆయనకు. ప్రార్థన అనగానే మోకాళ్ళు అనగానే 2 నిమిషాలు కాగానే నువ్వు మోకాళ్ళ మీద కూర్చోకుండా నువ్వు కట్టెపెట్టెలు వేసి కూర్చుంటావు తెలుసు. నువ్వు చేయవలసింది ఏందనంటే, చేయాలనుకుంటున్నావా, నువ్వు ఏదైతే ఖచ్చితంగా చేయి, ఒక పట్టుబట్టి చెయ్యి, ఒక పట్టుదలతో చెయ్యి. అప్పుడు దేవుడు నీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడు. సరే, నువ్వు లోక సంబంధమైన విషయాలు అడిగినా ఇచ్చేదెవరు? సైతాన్ ఇస్తుందా? సైతాన్ ఏమి అది అనుకుంటాం మనం, సాతాన్ ఇస్తుందని. కానీ సాతాన్ ఏమి అది ఆశ చూపెడుతుంది అంతే. దాని గురించి మాటికి నువ్వు అనుకుంటావు చూడు, మనసులో అనుకున్న దానికి దేవుడు ఏం చేస్తాడంటే, వీడు నా సన్నిధిని కాకుండా వానికి కావాల్సింది వెతుకుతుండు కదా, సరే ఓసారి ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత వాని మానాన వాడు పోతాడు.
ఎప్పటి వరకు నీకు ఇవ్వకుండా కట్టుబడిగా నీకు కడుతున్నాడు అని అంటే, నీకు దొరకలేదు, నువ్వు అడిగినా దొరకలేదు అని అంటే నువ్వు ఇంకా దేవునిలో ఉన్నావనే విశ్వసించాలి. నీకు ఎప్పుడైతే నువ్వు అడగంగానే దొరుకుతుంది చూడు, నీ విశ్వాసాన్ని పట్టి దొరుకుతుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. కానీ కాంది అడిగిన పొందుకున్నావు అని నువ్వు అని అంటే, కాంది అంటే దేవునిది కాంది నువ్వు ఏదైతే అడుగుతావో అది నీకు దొరికిందనంటే మొట్టమొదట గ్రహించాలి. అబ్బా నేను అడగగానే దొరికిందనంటే దేవుడు ఇచ్చిండా, దీని ద్వారా నేమన్నా పాడైపోతానా, ఏమన్నా అతిశయం వస్తుందా అని మరి ఒకసారి దాని గురించి మనం దేవుని సన్నిధిలో అడిగి, ప్రభువా ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూనే దీని వలన నేను పాడవకుండా చూడు ప్రభు అని చెప్పేసి తిరిగి మరలా దేవుని సన్నిధిలో మనం అడగాలి. అప్పుడు దేవుడు, ఆయన ఆదరించే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. సరే, ఆ విషయము మన జీవితంలో మనం ఏం చేసినాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎందుకు ఈ మాటలు అని అంటే, వాస్తవానికి నేను ఎప్పుడు చెప్తున్న మాటలే ఉంటాయి ఇవి. సమయ పాలన చేయండి. సంగమా, నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక సమయం ఒకటి ఏందనంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సమయాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. కానీ పోవడానికి మాత్రం ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇట్లాంటి ఎవరికి సంతోషం ఉండదు. అమ్మో ఇదేంది కూర్చొని పెట్టేసి 2 గంటలు క్లాస్ వ్యక్తుండు అనుకోవకండి. అంటే ఎందుకు అని అంటే, దాన్ని కూడా నేను ఏదో నోటి మాటకు చెప్తలేను. దేవుని సన్నిధికి ఇశ్రాయేలు సొలొమోన్ రాజు గారు మందిరం కట్టిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి దేవుని సన్నిధిలో బలులు అర్పించారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక బలులు అర్పించారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక దినమంతా గడిచిపోయింది, 2 దినాలు గడిచిపోయింది. వర్షం పడుతుంది మీదికెళ్ళి. దేవుని శక్తి రాకుండా సాతాను అడ్డగిస్తుంది. వర్షం పడుతుంది. వర్షం పడుతున్నా వాళ్ళు అట్లే వర్షంలో నిలబడి ప్రార్థన చేసిరంట. గాలి కొట్టబడుతుందంట. గాలి కొట్టబడుతున్నా కానీ ఆ గాలిని వాళ్ళు లెక్క చేయకుండా అదే విధంగా వర్షంలో దడుస్తూ గాలికి కొట్టబడుతూ చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి దేవుడు తన యొక్క అగ్నిని దేవుని మందిరంలో నింపేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అంటే నీవు ఎంతవరకు నిరీక్షించగలుగుతావా, ఎంతవరకు నీకు ఓపిక ఉన్నదని దేవుడు పరిశీలించిన తర్వాత తన యొక్క మహిమని కనపరుస్తాడు. ఆ యొక్క మందిరంలో, సొలొమోను కట్టిన మందిరం ముందు కట్టినప్పుడు అది మామూలుదే. కట్టేటప్పుడు అందరూ పనిచేసిర్రు. ఇజ్రాయేలీలు, అక్కడ అందరూ ఏవైతే వంశాలు ఉన్నాయో వంశాల ప్రకారం ఇతరులు, బానిసలు అందరూ కలిసి కట్టారు. కానీ కట్టిన తర్వాత కట్టినంత వరకు అది పరిశుద్ధత లేదు. కానీ కట్టిన తర్వాత, ముగించిన తర్వాత ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలులు అర్పించేసి వాళ్ళు ప్రార్థన చేశారో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని అగ్ని దిగి వచ్చిన తర్వాత సమస్త కట్టడము పరిశుద్ధపరచబడ్డది. మన జీవితంలో కూడా దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మొట్టమొదట స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రం చెల్లిస్తూ, స్తోత్రం మనం చెప్తా ఉంటే ఏందనంటే, ఈ లోక సంబంధమైన విషయాలు మ్యాక్సిమంగా ఒక అర్ధగంట మనం స్తుతి చెల్లించినామనంటే మ్యాక్సిమంగా మనకేమైపోతుంది, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని ఒక ఇది అనిపిస్తుంది మనకు. అంటే మనము ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, ఇది దేవుని సన్నిధి కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని యందు నేను ఆనందించాలి, దేవుని మాటల్ని నేను వినాలి, దేవుడు ఏం చెప్తాడో ఈరోజు, ఏం మాట్లాడతాడని ఆలోచన నీకు వస్తుంది. అప్పుడు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట నీ అంతరంగంలోనికి చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాక్యం చాలా చెప్తాం, 1 గంట 2 గంటల వాక్యం చెప్తాం. కానీ దాంట్లో అసలైన వాక్యము మనుషులకు అంటే ఎవరెవరికి ఏది పనిచేస్తుందో, ఏ మాట ఎప్పుడు తగులుతుందో తెలియదు. కానీ అది 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలే ఉంటుంది. మనం గంట చెప్పినా 2 గంటలు చెప్పినా ఎంతసేపు చెప్పినా ఎక్కడ ఉంటుంది అది? ఒక 10 నిమిషాలే, ఒక 5 నిమిషాలే, ఒక్కోళ్ళకు 15 నిమిషాలే. అంటే ఆ మాటని నువ్వు దాన్ని వింటున్నావో అంతగా నీ లోపల పనిచేయడం మొదలు పెడుతుంది. నీ లోపల అది పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నీ చెడుతనాన్ని, నీ యొక్క భ్రష్టత్వాన్ని, నీ జీవితాన్ని
ప్రతి ఒక్కటి అంటే నువ్వు చేసే పనులని, నీ క్రియలని అన్నిటినీ నీ అంతరంగంలో పోయేసేసి అది ఒక్కొక్కటి ఇట్లా శోధిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని కూర్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన మాట అక్కడ గుచ్చేసేసి దాన్ని తీసేస్తూ ఉంటుంది. ఇంకొకటి మాట వచ్చింది, అది గుచ్చేస్తుంది, అది తీసేస్తూ ఉంటుంది. తీసేసినప్పుడు అప్పుడు ఏమైపోద్దానంటే అంతరంగంలో ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వేదన. అప్పుడు ఏమైపోతుంది అంటే హృదయం ఘోషిస్తూ ఉంటే అంతరంగంలోంచి స్తుతులు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు నీ హృదయంలో నుంచి పెళ్ళుబికే కన్నీరు దేవుని సన్నిధిలో నువ్వు ఒలకబోస్తూ ఉంటావు. నువ్వైనా నేనైనా మనమందరం. కానీ దేవుని సన్నిధిలో స్తుతించలేను నువ్వు, ఆరాధించలేను నువ్వు. దేవుడు మాట్లాడాలనంటే ఏడికెళ్ళి మాట్లాడతాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా వస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మనం జరిగిస్తున్నాం, మన స్థుతి ఎంతవరకు ఉన్నది, మన నిరీక్షణ ఎంతవరకు ఉన్నది, మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది, దాన్ని మనం బేరేజ్ వేసుకోవాలి. ఈ కట్టడాల గురించి ఎందుకు చెప్పినానంటే వాళ్ళు చేసిన క్రియల్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి మనం కట్టిన ప్రతిదాన్ని ఇంకా దాన్ని ఏందనంటే మనం కరెక్ట్గా దాన్ని చదువుకుంటూ పోతే ఊరికే దాన్ని చదువుకున్నా కానీ ఆ అధ్యాయాలు 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ జస్ట్ చదువుకున్నా కానీ చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే ఇట్లనా అబ్బో అంటే ఆశ్చర్యం గొలుపుతూ ఉంటాయి కొన్ని మాటలు. ఇప్పుడు చూసినాం కదా, కట్టొద్దు అని చెప్పేసి తాకీదులు తీసుకురానికి పోతే తిరిగి వాళ్ళకు ఉల్టలాస్ అయిపోయింది. మీరు సహాయం చేయండి, ధనాగారంలో నుంచి తీసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఏమేమి కావాలో మీరు చేయండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప విషయం. దేవుని ఎదుట సాతాను అప్పుడప్పుడు ఏం చేస్తుంది, మన విషయంలో తీసుకుపోయేసేసి అది కూడా చేస్తూ ఉంటుంది. యోబు గురించి విన్నాం కదా, తెలుసు కదా అందరికీ. దేవుని సన్నిధిలో పోయి ఆ యొక్క సమాజం కూడుకున్నప్పుడు వాళ్ళ మధ్యన పోయి కూర్చున్నది. దానికి సమస్త అధికారం ఉన్నది కదా. దాంతో పోరాడేవాడు ఎవరు లేరు, దేవుడు తప్ప. బైబిల్ మొత్తం పరిశీలించి చూడండి, దాంతో పోరాడేవారు ఎవ్వరు లేరు. మికాయేలు గారు కూడా ఆయనతోటి పోరాడినట్టుగా ఉంది కానీ పోరాడిండు కానీ తప్ప దాంతో ఏదో యుద్ధం చేయలేదు. దేవుని వాక్యముతోటి మాత్రమే మాట్లాడిండు. మికాయేలుకు కూడా తెలుసు దేవుని సన్నిధులు అంటే అది పడవేయబడక ముందు దేవుని సన్నిధులు అది నాకంటే. కాబట్టి ఆ మర్యాదను ఆయన తుణీకరించలేదు. దాని శక్తి తెలుసు ఆయనకు. కాబట్టి దేవుని మాటలు మాత్రమే చెప్తా ఉన్నది. యేసుక్రీస్తుని కూడా శోధించడానికి వచ్చింది, అరణ్యంలోనికి తీసుకుపోయింది, ఎత్తైన స్థలములోనికి తీసుకుపోయింది, తర్వాత మందిరం పైకి తీసుకుపోయింది. కానీ దేవుడు దాంతో పోరాడిండా, యుద్ధం చేసిండా, కొట్లాడిండా? ఆ మాటలు చదువుతుంటే అర్థమవుతాయి. ఖాళీ వాక్యముతోటి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నాడు. సాతానా, నీ దేవుడైన యెహోవాకు సేవింపవలన నీకు తెలియదా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి గద్దిస్తున్నాడు కానీ తప్ప దాంతో పెనుగులాట యుద్ధం లేదు అక్కడ. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తుకు కూడా తెలుసు అది ప్రధాన దూత, సర్వాధికారం దానికి ఇవ్వబడ్డది. భూమి మీద అయితే సర్వాధికారము దాని చేతుల్నే ఉన్నది. భూమి మొత్తము శపించబడిన కారణాన్ని బట్టి సమస్త అధికారము దాని చేతుల్నే ఉన్నదని తెలుసు అప్పటికి. యేసుక్రీస్తుకు కూడా ఆ యొక్క దూత గురించి తెలుసు కాబట్టే కొట్లాడట్లేదు, దేవుని వాక్కు చేత గద్దిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను ఏదైనా పని చేసేటప్పుడు అంతరంగముల వాక్యం నిలిచి ఉన్నదంటే నువ్వు తప్పుడు పని చేస్తున్నప్పుడు ఈ వాక్యం హెచ్చరిస్తుంది. హల్లెలూయా. నీ అంతరంగంలో ఏదైనా పాపం చేస్తున్నప్పుడు వాక్యం నీ లోపల నిలిచి ఉన్నట్టుగా అయితే ఎంబటే నీకు తెలియపరుస్తుంది. అదిగో నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పుడు త్రోవలో నడుస్తున్నావు, నువ్వు తప్పుడు మార్గంలోకి వెళుతున్నావు, జాగ్రత్త.
జాగ్రత్త అని మాత్రమే హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. విన్నవా, పాపము చేయకుండా తప్పించబడతావు. విననొల్లని వారిగా ఉంటావా, లోక సంబంధమైన శ్రమలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మరి నేను ఎట్లున్నాను, నా పరిస్థితి ఏంది అని మనం ఒక్కసారి చూద్దాం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలు దాని యొక్క హెబ్రీ 6వ అధ్యాయం 4 నుంచి 12 వరకు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడెనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదికది కాల్చివేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా. అందరు మెలకువగా ఉన్నారు కదా. అయితే ఇక్కడ చెప్తున్న మాటలు తుదకు చివరికి వచ్చేసిన నేను. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలు ఏందనంటే మంచి మాటలు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. హల్లెలూయా. ఏమేం పొందుకున్నారో జ్ఞాపకం చేసుకున్నాడు ఒకసారి. ఏమేమి అనుభవించినావో జ్ఞాపకం చేసుకో. దేవునిలో నువ్వు దేవునిలో లేనప్పుడు నీకేముండే, దేవునిలోకి వచ్చిన తర్వాత నీకేమొచ్చింది, ఏ విషయాన్ని నువ్వు అనుభవించావు, ఏ విషయంని నువ్వు ఏ విధమైన పాపం నుంచి నీ విడుదల పొందుకున్నావు, ఏం పొందుకున్నావు, పొందుకొనే చేసి తిరిగి మరలా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. అందరు చదువుకోండి ఒకసారి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వ వేయుచు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే పరిశుద్ధాత్మలో ఒకసారి ఆల్రెడీ వెలిగించబడ్డారు. అంతరంగంలో వెలిగించబడ్డ తర్వాతనే మారు మనసు వస్తుంది. వెలిగించబడ్డ తర్వాత ఆల్రెడీ వెలిగించబడ్డారు. ఒకటి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. నీకు నాకు ఒక వరం ఉన్నది. ఏం వరం అని అంటే, నీవు దేవుని సన్నిధిలో యుగ యుగములు నిలిచి ఉండే వరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే పాపాన్ని శాపాన్ని నీ వద్ద నుంచి మరణం అనే ముళ్ళును విరిచిన తర్వాత జీవము కలిగిన వాడవై దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు వరమున. ప్రతి ఒక్కరికి వరపుత్రులే కదా, వరపుత్రులా కాదా? డౌటా? వరపుత్రులేనా మీరంతా? దేవుని వారసులేనా కాదా? దేవుని వారసులు వారసురాలే. ఎందుకనంటే ఆయన వరమిచ్చి మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి కొని ఆయన వరమిచ్చాడు. ఆయన సన్నిధిలో మీరు యుగ యుగములు నాతో నివాసము చేయడానికి మీకు నేను పిలిచాను, ఏర్పరిచాను, రక్షించాను అని. అదే సమయంలో చూసినట్టుగా అయితే పరిశుద్ధాత్మను కూడా మీరు పొందుకున్నారు, దాంట్లో కూడా పాలివారైనరు. అంటే దేవుని సన్నిధిలో నుంచి పరలోక సంబంధమైన
దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మను కూడా మీరు రుచి చూసిర్రు కదా, అది కూడా రుచి చూసిర్రు మీరు. రుచి చూసిన తర్వాత తిరిగి మరలా ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏ పనులు చేస్తున్నావు? పాడు పనులు చేసేటప్పుడు నీకు ఇవి గుర్తుకొస్తలేవా? నువ్వు పాడు పనులు చేస్తున్నప్పుడు ఇవి గుర్తుకొస్తలేదా? ఈ లోక సంబంధమైన మాట్లాడుతున్నప్పుడు ఇది గుర్తుకొస్తలేవా? ఎవరిని సిలువ వేస్తున్నావు? అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని మాటి మాటికి సిలువ వేస్తావా? మాటి మాటికి సిలువ వేస్తావా? సిలువ వేస్తున్నావేమో అంతరంగంలో జ్ఞాపకం చేసుకో. నీ క్రియల వల్ల తిరిగి మరల మాటి మాటికి ఇన్ని విధాలుగా పొందుకున్నాను, వాగ్దానం పొందుకున్నావు, వరం పొందుకున్నావు, రక్షణలోకి వచ్చినావు, శిలువ రక్తం నీ మీద కుమ్మరించబడింది, పరిశుద్ధాత్మలో నువ్వు మాట్లాడినావు, పాలు పొందుకున్నావు, దాన్ని తిన్నావు, దాన్ని జుర్రుకున్నావు. దేవుని శక్తి ఏందో నీకు తెలుసు, దేవుని యొక్క ఉగ్రత ఏందో తెలుసు, దేవుని కోపము తెలుసు, దేవుని యొక్క శాంతి తెలుసు. అయినా కానీ నిర్లక్ష్యము కలిగి పాపము చేసి ఈ లోక సంబంధమైన విషయాలకు ఏ విధంగా పరిగెడుతున్నావు? ఏ విధంగా? తిరిగి మరలా దేవుని సిలువ వేయడానికా? మాటి మాటికి సిలువకి వేసి చూపెట్టడానికా? అనేకులు ఈ లోకంలో మన క్రియల వల్లనే దేవునికి సిలువ వేస్తున్నాం. అనేకుల ఎదుట క్రైస్తవుడు అంటే క్రిస్టియనోడే మాకు తెలుసాడు, క్రిస్టియనోడే మనకు తెలుసు, క్రైస్తవుడే, క్రైస్తవురాలే, క్రిస్టియన్ అమ్మాయే. ఎట్లున్నది? నిన్ను బట్టి నీ దేవుణ్ణి మాటి మాటికి నువ్వు సిలువ వేయట్లేదా? నీ ప్రవర్తనను బట్టి దేవునికి సిలువ వేయట్లేదా? నీ నోటి మాటను బట్టి దేవుని సిలువ వేయట్లేదా? నీ కంటి చూపును బట్టి దేవుని సిలువ వేయట్లేదా? దానికంటే నువ్వు పుట్టకుండా ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆ పిండముగా పడిపోయిన మేలు కదా. హల్లెలూయా. కాదా? అది ఏ చెడును చూడలేదే, ఇలోక సంబంధమైన ఏ విషయాల్ని చేయలేదే. అలాంటి పరిస్థితి మంచిది కాదా? పుట్టి బ్రతికి పెద్దగా ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో నడుస్తూ 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 ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే రాలిపోయినరో అదే విధంగా నువ్వు నేను మనమందరము ఇక్కడే రాలిపోతే దీనికంటే భ్రష్టత్వము ఇంకా ఈ లోకములో ఏది ఉండదు. అనేక దైవజనులు అనేక మార్లు హెచ్చరించి హెచ్చరించి బుద్ధి చెప్పి కొట్టి నిన్ను ఎంతగానో వాళ్ళు నిన్ను మంచిగా చేయాలని దేవుని సన్నిధికి నడిపించి దేవుని సన్నిధిలో నిలబెట్టాలని ఆశ కలిగి ప్రయాసపడుతున్నా నీవు మారట్లేదే. మరి ఎలా? ఏమున్నది? ఉన్నదా ఏమన్నా? ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ అంతరంగంలో దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన త్రాణ ఏదైనా ఉన్నదేమో, ఏదైనా దాహం ఉన్నదేమో గ్రహించు. లేదనంటే నువ్వు కూడా మాటి మాటికి అన్నిట్లో పడిపోతూ 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 దేవునికి నువ్వు రోజు శిక్ష వేస్తూ దేవునికి రోజు శిక్ష వేస్తూ దేవునికి వాళ్ళైతే మూడు మేకలు కొట్టిరు కానీ నువ్వు నేను మనం రోజు కూర్చుతూనే ఉన్నాం. ఆ యొక్క భట్టుడు వచ్చి సచ్చిండో లేదని చెప్పేసి బల్లెముతోటి బల్లెపోటు ఒకటే పొడిచి చూసిండు కానీ నువ్వు నేను మనమందరం అయితే రోజు కూస్తూనే ఉన్నాం. సచ్చిండా లేదా అనుకుంటా. నేను ఆ క్రియల ద్వారా రోజు ఆ విధంగా దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుడు, దేవుని సన్నిధికి వచ్చినామనంటే ఏదో టైం పాస్ కోసం వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతే ఎవ్వరికి లాభం లేదు. నీకు లేదు, నాకు లేదు, నా సంఘానికి లేదు, దేనికి లేదు.
సోమరితనం ఇడవాలి, దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. ముంగడికి ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 8వ మాట ఒక్కటి లాస్ట్గా చదివేసేసి మనం ముగించుకుందాం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును, తుదకది కాల్చివేయబడును. ఎందుకనంటే వర్షం, మొన్న ఆల్రెడీ సండే రోజు నేను దాని గురించి మాటలు చెప్పాను, అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటుంది కొంతమందికి. దేవుని వాక్యం అనే వర్షము ఏ విధంగా పడుతుందో, దేవుని వాక్యము ఎంత ఇదిగా ఉంటుందో, అది కొన్నిసార్లు ఎంత నెమ్మదిగా ఒక మంచులాగా అది నీ మీద కురుస్తుందో, ఆ మాటని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క జీవాన్ని నువ్వు తీసుకొనేసేసి నువ్వు ఫలించు. ఇక్కడ సమస్తము ఫలించే దాని గురించి లాస్ట్లో చెప్తా ఉన్నాడు. అంటే ఎవరి కోసం ఫలిస్తున్నావు నువ్వు? లోకుల కొరక, నీ కొరక, క్రీస్తు కొరక? దేవుడిచ్చే వాక్యము ఆ వర్షం కదా, ఈ వర్షము తాగిన తర్వాత ఫలము ఆశిస్తుంది. చదవండి ఒకసారి, మళ్ళీ ఒకసారి, ఎందుకో డౌట్ వస్తున్నట్టు. 7వ వచనం. ఎట్లనగా హల్లెలూయా. చదివిరు కదా, చదివిరా? అర్థమైందా మరి ఎవరికైనా? ఎట్లనగా భూమి మీద వర్షము కురుస్తుంది, నీ నా హృదయము ఒక భూమిని పోల్చుకున్నట్టుగా అయితే, భూమే కదా, దుక్కి దున్నాలని చెప్తాం కదా మనం. దుక్కి దున్నితే దాంట్లో ముండ్ల పొదలు ఉంటాయి, గచ్చ పొదలు ఉంటాయి, గడ్డి పెరుగుతుంది, కాబట్టి తీసేయాలని చెప్తాం కదా. మన హృదయం పాడుబడ్డ భూమి లాంటిది కదా. ఆ భూమిని పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తుండు, మంచి మాట. ఎట్లా అంటే, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. ఇక్కడ భూమి ఏం చేస్తా ఉన్నది? తన మీద కురుస్తున్న వర్షాన్ని అది తాగి అబ్జర్వ్ చేసుకుంటుంది, తాగుతుంది. అది తాగినప్పుడు దాని లోపల ఉన్న జీవాన్ని బయట ఉన్న మొక్కలకి ఇస్తుంది, మొక్కకు, గడ్డికి, ప్రతి ఒక్కదానికి. ఇచ్చిన తర్వాత ఎవరి కొరకు వ్యవసాయము చేయబడెనో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. స్తోత్రం. ఇక్కడ చూసినట్టుగా అయితే అది ఫలించి ఎవరైతే వ్యవసాయం చేస్తుర్రో వారికి ఫలాన్ని ఇస్తూ వాళ్ళ ద్వారా ఆశీర్వచనము పొందును అని రాస్తున్నాడు. నీనా భూమి ఫలించి ఎవరికి ఇవ్వాలో మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం అనే వర్షం ఇప్పుడు తాగిరు అందరు. ఎంతమంది తాగిరు? హల్లెలూయా. ఎంతమంది తాగిరు అందరూ? డౌట్ వస్తున్నట్టున్నది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్నగారికి డౌట్ వస్తుందా? తాగలేదా? అన్నగారు తాగలేనట్టున్నారు, పరిశాలలో ఉన్నాడు పాపం ఆయన. అంటే ఈ వాక్యము తాగిన తర్వాత ఫలించి దేవుని ఎదుట నీవు ఆశీర్వాదం పొందిన దానివైతే అంతకంటే మించిన భాగ్యము ఇంకొకటి లేనే లేదు. కాబట్టి ఇంతసేపు దేవుని యొక్క వాక్యము ఒక వర్షంలాగా మన పైన కురిసి ఉండగా, ఆ భూమిలో పాడైన భూమి మీద, ఆ యొక్క బీడుబడ్డ భూమి మీద కురుస్తున్నప్పుడు, ఆ భూమి ఎక్కడైనా కానీ అది అబ్జర్వ్ చేసుకునేసి తాగి ఏ విధంగా అయితే పంట ఇస్తుందో, ఈ వాక్యం అనే నీళ్లు, ఈ ఒక వాక్యం అనే వర్షాన్ని నువ్వు నేను మనమందరం తాగినట్టుగా అయితే ఆ పంట బయటకు వచ్చి
అనేకులకు దీవెనకరంగా ఉంటూ ఫలించడానికి వాక్యము అనే నీరు పోసిన దేవునికి కూడా మనము ఆశీర్వచనముగా ఉందుముగాక. రండి మనమందరము దేవునికి కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎందుకనంటే దేవుడు మాట్లాడిన మాటలు మన అంతరంగములో ఫలించినట్టుగా ఏదేదైతే మాటలు నీకు నాకు అర్థమైనయో, అర్థమైన మాట ఏదైతే ఉన్నదో దేవుని సన్నిధిలో, అవును ప్రభా ఈ మాట ద్వారా నాతో మాట్లాడినావు, ఈ మాట నాకు మాట్లాడినావు ప్రభా, ఇది నా గురించే మాట్లాడినావు అని చెప్పేసి మనము ఒక్కొక్కరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి మోకాళ్ళ మీద ఉండి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా, 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 గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రము, స్తోత్రము. స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తుతులు, స్తోత్రములు దేవా, స్తోత్రముల దేవా. అవును ప్రభు, అనేకమైన విషయాల చేత నాయన తరి స్తోత్రములు ప్రభు. తండ్రి మాతో మీరు మాట్లాడి నాయన ఆ యొక్క పాడైపోయిన పట్టణము కడుతున్నప్పుడు దేవా, లోక సంబంధమైన అవతల, నది అవతల ఉన్నవాడు సైతం వచ్చి దాన్ని ఆత్మని అడ్డగిస్తున్నాడు ప్రభా. మా జీవితంలో కూడా నాయన తని స్తోత్రములు ప్రభా. పాడైపోయిన స్థలములను మేము కట్టుకుంటున్నప్పుడు నాయన అనేకులు ఈ విధంగానే దాన్ని తృణీకరించి దాన్ని ఆపాలని, మా జీవితాలు కట్టబడకుండానట్లు అడ్డు పుల్లగా నిలబడుతున్నారేమో. వాటిని మీరు గద్దించండి ప్రభా, వారిని మీరు గద్దించండి తండ్రి. మీరు గద్దించిన ఆయన తని స్తోత్రములు ప్రభా, అది మా యొద్ద నుండి తొలగిపోయిన ఆయన తని స్తోత్రం. అవును ప్రభా, మేము నాయన తని స్తోత్రం చక్కగా కట్టుకోవడానికి మీరు అవకాశం దయచేయండి. ఒక నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి మీరు కృప కుమ్మరించండి దేవా. అవును ప్రభా, నీ సన్నిధిలో దేవా ప్రభా తని స్తోత్రం ప్రభా. మేము ఏ విధంగా అయితే రక్షించబడ్డామో, రక్షించబడిన తర్వాత నాయన ఏ విధమైన జీవితం మేము కలిగి ఉన్నామో నీవెరిగిన దేవుడవు అంటున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు. అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మలోను నాయన తని స్తోత్రం పాలు పొందిన వారమైన ఆయన విశ్వాసములో నాయన నడవడికలో ప్రభా నిన్ను పోలి నడవాలని తండ్రి ఉద్దేశము కలిగి నీ రక్షణలోనికి వచ్చిన మేమందరము ఎక్కడికి పరిగెడుతున్నాం, ఎందు నిమిత్తం పరిగెడుతున్నాం తండ్రి? ఈ లోక సంబంధం విషయాలు నాయన. అవును ప్రభా తని స్తోత్రం ఒక బందిఖానగా మమ్మల్ని అందరినీ బంధించి పెడుతుందేమో, దాని నుంచి విడుదల కలిగించండి, నీ కృప కుమ్మరించండి దేవా. నీవు కృప చూపు దేవుడు అంటున్నావు కాబట్టి నాయన. అవును ప్రభా, మా యందు మంచితనము లేకున్నా వాగ్దానము చేసిన విధానాన్ని బట్టి మమ్మల్ని రక్షించి తిరిగి మరలా నాయన ఆ యొక్క యెరూషలేమునకు నడిపించండి ప్రభా, ఆ యొక్క కానానుకు నడిపించండి తండ్రి స్తోత్రం ప్రభా. ఆ యొక్క పరమ యెరూషలేములో నాయన అవును ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి స్తోత్రములు ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి స్తోత్రం నీ కనుదృష్టిలో తండ్రి స్తోత్రములు ప్రభా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము చేస్తున్న అర్థనాదాలు ప్రభా తండ్రి స్తోత్రం నీ సన్నిధికి చేరున్నట్లుగా మీరు కృప కుమ్మరించండి ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చండి. వాక్యమని నాయన తని స్తోత్రములు ప్రభా. ఆ యొక్క వాక్యము నాయన ఆ యొక్క నీరుగా నాయన తని స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, ఆ యొక్క మంచుగా మా పైన కురియునప్పుడు నాయన తని స్తోత్రం వాటిని నాయన తని స్తోత్రం మేము తాగుతున్నామా, లేకపోతే నాయన తని స్తోత్రం ఒక బండ లాంటి జీవితం ఉండి అది మా మీద నుండి పొర్లిపోతుందా ప్రభా? మేము మట్టివారం అయితేనే అది ఫలిస్తుంది, కానీ బండలాంటి జీవితం ఉంటే దాని మీద ఎంత వర్షము పడినా అది జారిపోతుంది కానీ తప్ప ఆ బండకు ఎలాంటి మేలు కలగదు ప్రభా. ఆ వర్షము కురిసిన ఆయన తని స్తోత్రం ఆ బండలాంటి జీవితము నుంచి మా లోపల ఎవరి అయినా అలాంటి జీవితాలు ఉంటే ఆ యొక్క బండను మీరు బద్దలు చేయమని అడుగుతున్నాను. కృప కుమ్మరించండి. స్తోత్రం, హల్లెలూయా. నీకు మహిమ, మహిమ దేవా. అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా. మా జీవితాలపైన నాయన ముండ్ల తుప్పలు నాయన తని స్తోత్రం గచ్చ పొదలు చేరినట్టుగా అయితే, అవి పెరిగినట్టుగా అయితే ఒక దినం అది నరికి వేసి అగ్నికి కాల్చడానికే పనికొస్తుందని తెలియపరిచినావు ప్రభా. నీ యొక్క వాక్యం అనే వర్షాన్ని తాగి మేము ముండ్ల పొదల్లాగా ఎదుగుతున్నామా, గచ్చ పొదల్లాగా ఎదుగుతున్నామా తండ్రి? ఏ విధంగా ఉంటున్నాం ప్రభా? ఆ యొక్క ముళ్ళ పొదల్లాగా ఉంటే నాయన నరికి వేడతబడతాం,
గచ్చ పొదల్లాగుంటే నరికివేయబడతాం. ఒక దినం అది కాల్చివేయడానికి తప్ప దేనికి పనికి రాదని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. తండ్రి దయతో క్షమించండి ప్రభా, దయతో క్షమించండి ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు తాకండి నాయన ప్రభా, ప్రతి హృదయాన్ని తాకి సరిచేయము నాయన. తని స్తోత్రం ప్రభా. పెరికివేయండి నాయన, అలాంటివి ఉంటే ఇప్పుడే పెరికివేయండి తండ్రి. పరిశుద్ధపరచండి, మంచి ఫలాలు ఫలించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. నీ చేత ఆశీర్వచనం పొందడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. శాపవచనం మాకొద్దు నాయన ప్రభా. నీ శాపానికి తట్టుకొనగలిగిన వాడు ఎవడు తండ్రి? కాబట్టి దేవా తండ్రి, నీ యొక్క ఆశీర్వచనం పొందుకోవడానికి మీరు కృప కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అవును దేవా తని స్తోత్రములు ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కృతజ్ఞుని దేవా తని స్తోత్రములు ప్రభా. అల్పుడను అయోగ్యుడను ప్రభా తని స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఇప్పటి వరకు దేవుడు మన మధ్య నుండి నాతో మాతో మనందరితో మాట్లాడిన దేవునికి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ కొద్దిగా ఒక 2 నిమిషాలు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అందరం ఏకీభవిస్తాం. నీకే మహిమ ప్రభువా. తండ్రి స్తోత్రములయ్యా. తండ్రి నీకు స్తోత్రం. అవును దేవా, పరిశుద్ధుడైన మా దేవా, నీ నీకు మాటలు వందనాలు దేవా ప్రభువా. నాయన ఇదిగో ప్రభా, ఒక్కరి లోపల రాత్రికాల పనిచేసిన సమయంలో ప్రభువా నాయన తన పాటల ద్వారా స్తోత్రం. నిన్ను వారు మహిమపరిచిన బ్రతుకుతారు వాక్యం ద్వారా కాబట్టి నాయన నీ యొక్క తండ్రి నామాన్ని స్తోత్రముల నాయన ప్రభువా. మేము గణపరిచిన వినునోళ్ళని తండ్రి నీకు వారిగా స్తోత్రం. ఉండకుండా అవును తండ్రి నాయన నీ వాక్యం వక్ర సంతానముగా ఉండకుండా నాయన ఎంతగానో మా భూమి అంటే నువ్వు హృదయంలోనికి మాట్లాడినప్పుడు నీ నాయన మాటలకు చెవియొగ్గి ఎంతగా వింటున్నాం గాని ప్రభువా నా వినడానికి తండ్రి సహాయం దయచేసినందుకు దేవా, నీకు అది నాయన వందనాలు. విని నిర్లక్ష్యంగా ఉంటున్నామా తండ్రి. ఒక్కసారి మమ్మల్ని మేము నాయన స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మేము పరిశుద్ధపరచుకుంటకు సహాయం చేయి దేవా. సహాయం అవును దయచేయండి తండ్రి దేవా. దేవా నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నిజంగా ప్రభువా నాయన నువ్వు ఎంతగానో నా తండ్రి నీ మీ భుజముల మీద మమ్మల్ని స్తోత్రం. మోస్తున్నావు అవును దేవా. ప్రభా, మోసుకున్న దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. అయినను ప్రభా నిర్లక్ష్యము సంవత్సరాలు కలిగి తండ్రి స్తోత్రం. గడిచిపోతున్నాయి కానీ ప్రభా మాలో మార్పు లేని జీవితాలు ప్రభా. అవును ప్రభా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం క్షమించండి. చేసుకోయా తండ్రి. జ్ఞాపకం పేరుకు చేసుకో. మాత్రం విశ్వాసులాగున్నాం కానీ అవును ప్రభా దేవా. ఇతరులు చూస్తే మాలో మాదిరి లేని జీవితంగా మేము ఉంటున్నాం ప్రభా. స్తోత్రం. చెప్పడానికి అందరికి చెప్తున్నాం కానీ ప్రభా అవును మాలో ప్రభా. క్రియలేని జీవితం క్రియలేని మృతమని జీవితం సెలవిస్తున్నాం నాయన దేవా. అవును ప్రభా, క్రైస్తవులం అని ఒక భక్తి వేషం వేసుకున్నాం కానీ ప్రభా అంతరంగంలో దేవా, నాయన తండ్రి నీ స్తోత్రం. వాక్యం నివసించడం లేదని నాయన ప్రభా వేషాన్ని నువ్వు తీసివేయండి మాట్లాడుతున్నావు దేవా. మా వేషధారణను నాయన ప్రభా నీవు ఎరిగిన వాడవు ఇతరులను తండ్రి చూసి స్తోత్రం. వాక్యం విని నాయన సంతోషించడం కాదు కానీ ప్రభా అవును ప్రభా, మేము అంతరంగం పరీక్షించుకొని కట్టుకోవడానికి. ప్రభా Yes. ఎంతగా నీతో నాయన మేము పెనుగులాడుతున్నాం. ఒక యాకోబు ఏ విధంగా తెల్లవార్లు నీతో అవును ప్రభా పెనుగులాడి తండ్రి స్తోత్రం. దేవా నేను నీ పాదాలు పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్వదించని ఏ విధంగా అవును పెనుగులాడిండు ప్రభా, ప్రభా. స్తోత్రం. ఆ విధంగా నాయన Glory, అలాంటి స్తోత్రం. పెనుగులాట మాకు దయచేయి ప్రభా. దయచేయము నాయన. దేవునితోనే నాయన నీతోనే గెలిచిండు ప్రభా. స్తోత్రం. నిన్నే కట్టి పడేసిండు ప్రభా. అలాంటి మనసు మాలో దయచేయండి దయచేయము ప్రభా. దేవా. అవును తండ్రి విశ్వాసం దేవా, దయచేయండి మాటి తండ్రి. మాటికి నిన్ను దినదినము మాటల ద్వారా స్తోత్రం. తలంపుల ద్వారా ఆలోచన ద్వారా నిన్ను సిలువ వేసి నాయన నీ స్తోత్రం, కన్ను గుడ్లలో మేము కూర్చుతున్నాం ప్రభా ముళ్ళతో తండ్రి. క్షమించి నాయన పరిశుద్ధపరచయ్య దేవా. తండ్రి నీకు ఈ వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభు నిజంగా ప్రభు అవును తండ్రి దొంగ అయితే ఒక్కసారి వల్ల పొడుతూ పొడిచిండు కానీ ప్రభు మేమైతే దినమెల్లా ఎన్నిసార్లు నిన్ను నాయన సిలువ వేస్తున్నామో తెలియదు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నాతో మా సంఘంతో మాట్లాడిన దేవా, మా సంఘాన్ని నన్ను మా కుటుంబాలను పరిశుద్ధపరచండి దేవా. అవును తన నిర్లక్ష్య స్థితిలో నుండి విడిపించి నాయన సమయానుకూలంగా వచ్చి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మాయంపరచుటకు సహాయం చేయి తండ్రి. అవును నిర్లక్ష్యంగా మేము ఉండకుండా ప్రభా ఇంకా నీ రాకడ సమయం అవుతుంది ప్రభా. అలనాడు ఇజ్రాయెల్ ప్రజల అరణ్యంలో రాలిపోయినట్లుగా మేము రాలిపోకుండా ప్రభా నీ రాకడలో మేము ఎత్తబడి
వాడేవారిగా మా జీవితాలను, మా కుటుంబాలను నాయన, మా సంఘాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని మేము సరి చేసుకుంటకు సహాయం చేయండి ప్రభువా. నీ కార్యం జరిగించండి ప్రభువా. అవును తండ్రి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమన్న ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసులు నాయన, ప్రతి ఒక్కరు నాయన రక్షణ భాగ్యం పొందుకుంటకు సహాయం చేయి దేవా. చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన ఇంకా మాలో ఇంకా అంతరంగంలో కార్యం జరిగిస్తారని మరి శక్తితో నింపి నాయన, నీ యొక్క నాయన అనుభవాలను మేము నడుచుకుంటూ కూడా ప్రభువా దేవా మమ్మల్ని నీ మాటికి సిలువ వేస్తున్న మమ్మల్ని క్షమించు నాయన. మమ్మల్ని మేము సరి చేసుకొని నీతో కూర్చొని పెనుగులాడి మాట్లాడటకు సహాయం చేయి దేవా. మేము నీ సన్నిధిలో ఒప్పుకొని సాగిలపడి నాయన మనసుతో నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నాయన నీతో మేము సంతోషించేవారుగా ఉండటకు సహాయం చేయి. నాతో అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వేలాది స్తోత్రములు ప్రభా దేవా. ఈ మాట మేము నిర్లక్ష్యంగా తీసుకోకుండా ప్రభా అంతరంగంలో ఒక్కసారి మేము పరీక్షించుకొని నీతో నాయన లేచి నాయన ప్రార్థనలో కూర్చొని నాయన సమయాన్ని కేటాయించుకొని నీతో పెనుగులాడే అనుభవం నాలో అందరిలో దయచేయి. మా సంఘంతో నువ్వు మాట్లాడడానికి వేలాది స్తోత్రములు ప్రభా దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను నువ్వు నాయన జ్ఞాపకం చేసుకోదండి నాయన. రానైన బిడ్డను మరొకసారి నాయన, రాలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మరి శారా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఆమె ఏ పరిస్థితిలో ఉందో ప్రభా ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. సంఘంగా నాయన మేమందరం ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా. నాయన ఆ బిడ్డకి ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి నాయన నన్ను, మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో నాయన. ఈ వాక్యానుసారంగా మేము జీవించే అనుభవంలోకి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్.